నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అయితే ఈ ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో కీలక స్థానాల్లో ఎంపీగా పోటీ చేసేందుకు ఆశావాహులు భారీగానే ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా బరిలోకి దిగేందుకు వారసులే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండడం విశేషం. నల్గొండ ఎంపీ సీటు కోసం మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు రఘువీరారెడ్డి ప్రయత్నాలు ప్రారంభించగా బీఆర్ఎస్ నుంచి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ ప్రయత్నాలు ప్రారంభించారు. భువనగిరి ఎంపీ స్థానంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సతీమణి లక్ష్మిని బరిలో నిలపాలనే ఆలోచన చేస్తున్నారు. మరోవైపు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి తనయుడు సూర్యపవన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల మోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశమైంది. అగ్రనేతల తనయులు వారి పుట్టినరోజు, నూతన సంవత్సరం, సంక్రాంతి తదితర సందర్భాలను పురస్కరించుకుని ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ పార్టీ తరపున నల్గొండ ఎంపీ టికెట్ కోసం మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రఘువీర్ తమ్ముడు జైవీర్ రెడ్డి సాగర్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ టికెట్ను రఘువీర్ రెడ్డికి ఇప్పించేందుకు జానారెడ్డి ప్రయత్నాలు చేసినా కుదరలేదు. ప్రస్తుతం పార్లమెంటు కోసం పోటీ చేయించాలనే ఆలోచనలో భాగంగా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం రఘువీర్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్తో పాటు హాలియాలోనూ పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి నల్గొండ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు శాసన మండలి గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు కూడా గుత్తా అమిత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. డిసెంబర్ 31న ఆయన జన్మదినం సందర్భంగా గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఆయన మునుగోడు టికెట్ ఆశించినా అది సాధ్యం కాలేదు. ప్రస్తుతం పార్లమెంటు టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు 2 పార్లమెంటు నియోజకవర్గాలైన నల్గొండ, భువనగిరి ఏ నియోజకవర్గాల నుంచి అవకాశం ఇచ్చినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇటీవల నిర్వహించిన చిట్ చాట్ లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో సూర్యాపేట టికెట్ ను రామరెడ్డి దామోదర్ రెడ్డికి ఇవ్వగా పటేల్ రమేష్ రెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగడంతో పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. దీంతో ఆయనకు అప్పటి కాంగ్రెస్ నేతలు ఎంపీగా అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. దీంతో ఎంపీ టికెట్ తనకే వస్తుందనే ఆలోచనలో రమేష్ రెడ్డి ఉన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో దామోదర్ రెడ్డి కూడా ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లుగా తెలిసింది. ఇక బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కూడా ఆశిస్తున్నట్లుగా తెలిసింది. బీజేపీ నుంచి గార్లపాటి జితేందర్ రెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, మన్యం రంజిత్ యాదవ్, బండారు ప్రసాద్, గోలి మధుసూదన్ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలిసింది. ఇక భువనగిరి ఎంపీ టికెట్ కోసం టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, జడ్పీ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్ ప్రయత్నిస్తుండగా బీజేపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్రావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీ బోరా నర్సయ్య గౌడ్ ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక భువనగిరి పార్లమెంట్ సీట్ కోసం కోమటిరెడ్డి కుటుంబం రంగంలోకి దిగింది. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సతీమణి లక్ష్మిని భువనగిరి ఎంపీగా పోటీ చేయించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో కోమటిరెడ్డి మనోహర్ రెడ్డి తనయుడు సూర్యపవన్ రెడ్డి భువనగిరి ఎంపీగా పోటీ చేస్తారనే చర్చ జోరందుకుంది. ఇందులో భాగంగా నూతన సంవత్సరం పురస్కరించుకుని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి కోమటిరెడ్డి మోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. నూతన సంవత్సరం సంక్రాంతిని పురస్కరించుకొని ప్రజలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు భువనగిరి ఎంపీ టికెట్ను కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూతురు కీర్తిరెడ్డి కూడా ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది.